దేశ ప్రధాని మోడీ మాతృమూర్తిపై కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలో రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీహార్ ఓటర్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత మహమ్మద్ రిజ్వీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన చర్య అని సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అల్లం అన్నపూర్ణ పేర్కొన్నారు. దీనికి నిరసనగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంజీవయ్య విగ్రహం వద్ద కాంగ్రెస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశ అత్యున్నత వ్యక్తి అయిన ప్రధాని తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ మహిళలపై ఎలాంటి గౌరవం చూపిస్తుంది అనడానికి నిదర్శనమని విమర్శించారు. తలదించుకునే విధంగా కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొంటూ వెంటనే రాహుల్ గాంధీ దేశంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొండా నరేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు ముగిలిరాజు, వాణిజ్య సెల్ కన్వీనర్ దేవేందర్, మోరా శ్రీహరి, సిద్ది దేవరాజు, ప్రతాప్, బండారి వెంకన్న, నరసయ్య, పట్టణ ఉపాధ్యక్షురాలు పూర్ణిమ, భవిత తదితరులు ఉన్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ నిర్వహించిన ప్రోగ్రాంలో మహమ్మద్ రిజ్వీ అనే వ్యక్తి మాతృమూర్తి ప్రధాని గారి మాతృమూర్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీన్ని మా బీజేపీ తరఫున ఖండిస్తున్నాం, మా మహిళల తరఫున ఇంకా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశ సాంప్రదాయం అనేది మీకు అసలు తెలుసా? తల్లి విలువ అనేది తెలుసా? ఆడవాళ్ళ విలువ అనేది తెలుసా మీకు? ఇట్లా ఉండేది ఉంటే మీరు కరెక్ట్ ఉండేది ఉంటే ఆ రోజు అక్కడ మాట్లాడిన వెంటనే మీరు అక్కడికే కట్ చేయాల్సింది. మీరు అది అంతా ఇనుకుంటా మీకేమైనా సిగ్గుందా? అట్లా అంటే మీరు అది ఇనుకుంటా కూర్చున్నారు. మీ కాంగ్రెస్ నాయకులు మీ రాహుల్ గాంధీ పాలన వలన ఇంకా అధ్వానంగా తయారైతుంది. మహిళలను రాను రాను ఇంతకు ముందు వెనుకట చేసినట్టు ఇప్పుడు కూడా అదే పొజిషన్కి తెద్దామని మీ ఆలోచన ఉందా? మీ కాంగ్రెస్ పాలన మళ్ళీ తెచ్చి దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా మహిళల తరఫున, మా బీజేపీ తరఫున, మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం దీన్ని. మీరు ఇట్లా మాట్లాడడం మహిళల గురించి తల్లి అనంటే అందరికీ తల్లి అన్నట్టే. ఆడవాళ్ళను గౌరవించడం